వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం వైఫై రూటర్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో నేర్చుకుందాం. సో వైఫై రూటర్ని కాన్ఫిగరేషన్ చేయడానికి ముందుగా మనం నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలి. సో నేను ప్రెజెంట్ ఇక్కడ వాగ్దేవి అనే నెట్వర్క్కి కనెక్ట్ అయ్యాను. ఇది ఇంకా కాన్ఫిగరేషన్ చేయలేదు రూటర్ని. సో రూటర్ని కాన్ఫిగరేషన్ చేయడానికి మన బ్రౌజర్ ఓపెన్ చేసి ముందుగా రూటర్లోకి లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు నేను రూటర్లోకి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మాన్యువల్ సెటప్ అని కనిపిస్తున్న బటన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ సెటప్ అనే బటన్లో ఇంటర్నెట్ అండ్ కనెక్షన్స్ అనే విండోలో ఇక్కడ ఇంటర్నేషనల్ కనెక్షన్ టైప్ ఉంటుంది. దానిలో మన నెట్వర్క్ ప్రొవైడర్ అనేవాళ్ళు ఈ డీటెయిల్స్ ఇస్తారు. ఈ హాస్ట్ నేమ్, ప్రైమరీ అడ్రస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ముందుగా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత రూటర్ని కాన్ఫిగరేషన్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నాది మై కనెక్షన్ టైప్ ఇచ్చి వచ్చేసి స్టాటిక్ ఐపీ. నెక్స్ట్ ఇక్కడ ఐపీ అడ్రస్ టైప్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఇంటర్నెట్ ప్రొవైడర్ వాళ్ళు ఇస్తారు. సో నాది వచ్చేసి 172.24.43.65. నెక్స్ట్ సబ్నెట్ మార్క్స్. ఓకే, ఇది వచ్చేసి సేమ్ ఇలానే ఉంది. తర్వాత డిఫాల్ట్ గేట్వే ఎంటర్ చేయాలి. 172.24.43.1. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ డిఎన్ఎస్ సర్వర్, దీన్ని ఎంటర్ చేయాలి. 172.24.43.1. నెక్స్ట్ సెకండరీ డిఎన్ఎస్ సర్వర్. ఓకే, దీన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రీబూట్ నౌ అనే బటన్ పై క్లిక్ చేయాలి సెట్టింగ్స్ ఎఫెక్ట్ అవ్వడానికి. సో ఇప్పుడు రూటర్ సెట్టింగ్ అవుతుంది. సో ఇప్పుడు సెట్టింగ్స్ ఏమైంది అయిన తర్వాత ఇంతకుముందు ఇక్కడ కనిపించిన స్టాటిక్ ఐపీ అనేది డిస్కనెక్టర్లో ఉండేది. ఇప్పుడు సెట్టింగ్స్ చేసిన తర్వాత కనెక్టెడ్ అయింది. సో ఇప్పుడు నెట్ యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు ముందుగా ఇక్కడ యూజర్ లాగిన్ అడుగుతుంది. సో మనం యూజర్ అకౌంట్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మనం నెట్ అనేది యాక్సెస్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ నా గూగుల్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇదే విధంగా మనం రూటర్ని కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.